నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి డాడీ చూడు డాడీ నువ్వు ఎప్పుడు నన్ను ఇంటికి వెళ్ళవు, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ చూడు ఎక్కడెక్కడ ఉన్నారు, అరకు వెళ్ళారంటే నేను ఇంకా అరకు వెళ్ళలేదని నన్ను కామెంట్ చేస్తున్నారు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళవు అది ఇదంటే నేను అప్పుడు చెప్పాను. కూర్చోబెట్టి మేమందరం కూర్చోబెట్టి సరే డాడీ మీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అరకు వెళ్తున్నారు, బీచ్కి వెళ్తున్నారు, సినిమాలకి వెళ్తున్నారు కదా, సరే నువ్వు వెళ్ళు. ఎలాగ వెళ్తావు అంటే క్రికెట్ అనేది వదిలే, నీకు ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే చదువుకో. నువ్వు ఇప్పుడు ఎంతో చదువుతావు, 10th అయిపోయింది, ఇంటర్ చదువుతావు, ఇంజనీరింగ్ చేస్తావు, నువ్వు వెళ్ళు. స్కూల్కి వెళ్తావు కాబట్టి నీ వెనకాల నేను రాను. నువ్వు స్కూల్కైనా వెళ్తావు, సినిమాకి వెళ్తావు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం వస్తావు. సాయంత్రం వెళ్ళి వచ్చి నువ్వు ఏదైతే చెప్తావు అదే మేము నమ్ముతాం. నువ్వు ఆ విధంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంజాయ్మెంట్ కావాలంటే మాత్రం క్రికెట్లో పనికిరాదు నితీష్. నువ్వు ఇక్కడ డెడికేషన్ ఒకటే నీకు. ఇంకా మళ్ళీ నువ్వు క్రికెట్ నేను అరకు వెళ్ళాలి, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది అవ్వదు. అలా చేయాలనుకుంటే నీ చదువు ఇది వదిలే, ఇంకా పూర్తిగా వదిలే. క్రికెట్ తప్పేం లేదు. నువ్వు నీ పని నువ్వు చూసుకుంటావు, నా పని నేను చూసుకుంటాను, నేనేదో ఇంకా జాబ్ లేకపోతే ఏదో నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడాడు. అంతేలే డాడీ నేను ఎన్ని చేసినా సరే మీకు సారీ అంటే అప్పటికి రంజీ ఆడాడు కదా, అదే గొప్ప అనుకుంటున్నాడు. నేను రంజీ ఆడాను కదా, నేను రంజీ ఆడాను కదా, అయినా మా డాడీ ఇంకా నాకు ఎటు వెళ్ళవట్లేదు, తిరగనివ్వట్లేదు అన్న ఫీలింగ్ లో వచ్చి మీ ప్రకారం సక్సెస్ వేరు. అప్పుడు నేను చెప్పాను డాడీ క్రికెట్ అంటే ఇది కాదు, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది, నువ్వు ఎంజాయ్మెంట్ అనేది పక్కన వదిలే. నేను అప్పుడు ఆడికి ఒక మాట చెప్పాను, అరే మీ ఫ్రెండ్స్ ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా అరకు వెళ్ళలేదు ఇంతవరకు నాకు తెలుసు, నీకు బాధ అనేది ఉంటుంది. వైజాగ్లో ఉండి అరకు చూడలేదంటే, నీ కడప అబ్బాయి అరకు చూశానంటే నీకు ఉంటుంది ఫీలింగ్. ఇంతవరకు బీచ్ పక్కనే మనం ఉండి బీచ్ చూడలేదంటే నీకు ఉంటుంది. అలాంటి ఫీలింగ్స్ నువ్వు పెట్టుకోకు. ఎవరైనా అనుకున్నా అలాంటి ఎన్ని అనుకునేవన్నీ అలాగ పోతూనే ఉంటాయి. నువ్వు సక్సెస్ అయిన రోజునే వాళ్ళందరూ నీ దగ్గర రావడానికి కూడా చాలా టైం పడుతుందని అలా నువ్వు తయారవ్వాలి. అంతే తప్పించి అరకు ఇదంతా ఎంత ఏముంది, అరకు చూసి వచ్చేస్తే ఒక రోజులు అయిపోద్ది. చూడలేదని ఫీలింగ్ ఉంటే నేను కూడా ఒప్పుకుంటాను, కానీ చూసి రోజు ముందుంది నేనే తీసుకెళ్తాను అని చెప్పిన తర్వాత మనం ఏదైతే చెప్పాలండి నితీష్కి ఇలా చేయడం వల్ల ఇది తప్పు జరుగుతుందంటే ఇంక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరకు వెళ్తాం డాడీ అని అడగలే. ఓకే.